కేసీఆర్ సర్కార్ అన్నంత పని చేసింది. నాలాల ఆక్రమణల్ని సహించేది లేదన్న ప్రభుత్వం కూల్చివేతలను ప్రారంభించింది. నాలాలను ఆక్రమించి కట్టేసిన భవనాలను కూలుస్తోంది. మరోవైపు పైప్ లైన్ల లీకేజీలపైన దృష్టి సారించింది. ఉప్పల్, శేరిలింగంపల్లి, మదినాగూడ ప్రాంతాల్లో నాలాలపై కట్టిన ఇళ్లను కూలగొడుతున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ పోలీసుల అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. లోపల లాగమని హైదరాబాద్ కూకట్పల్లిలోని పరికి చెరువు నాలాను కొంతమంది కబ్జా చేశారు. దీంతో వరద నీరు ఇళ్లలోకి చేరుతోంది. విషయం తెలుసుకున్న అధికారులు నాలాల విస్తరణకు నడుం బిగించారు. ప్రొక్లైనర్ సాయంతో నాలాకు అడ్డంగా ఉన్న కట్టడాలను కూల్చివేస్తున్నారు. నాలాను ఆక్రమించి కట్టిన భవనాలన్నింటినీ కూల్చేస్తామంటున్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. మరోవైపు నాలాల లీకేజీపై జలమండలిలో సమీక్ష నిర్వహిస్తున్నారు మంత్రి కేటీఆర్. అమీర్పేట నుంచి జీహెచ్ఎంసీ వరకు ఉన్న నాలాలో లీకేజ్ ఉన్నట్లు గుర్తించారు. 5.5 కిలోమీటర్ల మేర నాలాను తవ్వి కొత్త పైప్ లైన్ వేయాలని నిర్ణయించారు. ఇక ఎన్టీఆర్ మార్గులో కుంగిన రోడ్డు, నాలా డ్యామేజ్ కు మరమ్మతు పనులు చేపట్టనున్నారు. మొత్తం నగరంలో 126 కిలోమీటర్ల మేర లీకేజీలు ఉన్నట్టు గుర్తించిన జలమండలి సమగ్ర నివేదికను మంత్రి కేటీఆర్ కు అందించింది. పోలవరానికి నాబార్డు రుణం మంజూరైంది. నాబార్డు అధికారులతో ఢిల్లీలో జరిపిన చర్చలు ఫలించాయి. అక్టోబర్ 15న తొలి విడత రుణ ఒప్పందంపై సంతకాలు చేసేందుకు నాబార్డు అంగీకరించింది. ఈ మేరకు నాబార్డు, పోలవరం అథారిటీ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ శుభపరిణామంతో పోలవరానికి ఇక నిధుల ఇబ్బంది లేనట్టేనన్నారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. ప్రాజెక్ట్ కి మీకు తెలిసిన విషయమే 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ చేస్తా ఉంది. దానికి ప్రొసీజర్ ఏంటి, స్టెప్స్ ఏం ఫాలో అవ్వాలనే దాని మీద నాబార్డ్ చైర్మన్ గారు వచ్చారు. తర్వాత మన ఇరిగేషన్ సెక్రటరీ గారు కూడా రావడం జరిగింది. ప్లస్ రమేష్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చారు. మెయిన్ గా ఏంటంటే ఈ ఫండింగ్ మొత్తం కలిపి 3 years లో ఫండ్ చేయాలి కాబట్టి 2 years లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. 2018 ఎండ్ టార్గెట్ కాబట్టి ఆ ఫండ్స్ ని వాళ్ళ దగ్గర అయితే రెడీగా ఉన్నాయి. సో ప్రొసీజర్ కంప్లీట్ చేస్తే ఫండ్స్ రిలీజ్ చేయడానికి వాళ్ళు సమ్మతం చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది. సో దానికి వాళ్ళు ఫండ్ చేస్తారు. అక్కడ నుంచి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కి ఇప్పటి వరకు మనకు రావాల్సిన డబ్బు కూడా రీఎంబర్స్మెంట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. అక్టోబర్ 15th కి వాళ్ళు ఫండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అది కాదు, ఇప్పుడు ఉన్నదంటే 2014 ఎస్టిమేషన్ అన్నారు. ఎస్కలేషన్ క్లాజ్ ఉంది కాబట్టి పెద్ద తేడా లేదు. అదే బేసిస్ తీసుకొని R&R యాక్ట్ 2013లో మనకి పాస్ అయింది కాబట్టి అది యాడ్ చేసుకుని వాళ్ళు ఫండ్ చేయడానికి సిద్ధపడ్డారు. కొత్త 2014 SSR ప్రకారం ఎంత కాస్ట్, ఎస్టిమేటెడ్ కాస్ట్? అది ఎస్టిమేటెడ్ కాస్ట్ సుమారుగా అప్పుడు అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ వరకు అయితే మాత్రం 16,000 వేశారు. R&R మాత్రం యాడ్ అవుతుంది, అంతైతే అంత. ఏపీలో వైసీపీ, కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగయ్యాయన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. మరో రాజకీయ ప్రత్యామ్నాయం కూడా లేదన్నారు ఆయన. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు చంద్రబాబు. గుంటూరు జిల్లా కాకుమానులో వరదలతో ముంచెత్తిన నల్లమడ వాగును స్వయంగా పరిశీలించారు సీఎం. త్వరలోనే వాగును వెడల్పు చేస్తామని, వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని అన్నారు చంద్రబాబు. కరీంనగర్లో వరదల పరిస్థితిపై ఏరియల్ సర్వే చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. కరీంనగర్ జిల్లాలోని చెరువులన్నీ పూర్తిగా నిండాయన్నారు. వర్షాల వల్ల కొన్ని చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. వరదల నష్టంపై కేంద్రానికి నివేదిక పంపుతున్నామన్నారు సీఎం. జిల్లా అధికారులు, మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక తెలంగాణలో ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. గోదావరికి ఎగువ నుంచి వస్తున్న వరదతో నిజాం సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది.
భారీ వర్షాకు తెలంగాణలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మేడ్చల్ వాగు నుంచి వరద నీరు రోడ్లపైకి చేరి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. వరద నీరున్న రోడ్డు దాటడానికి ప్రయత్నించిన ఓ వాహనదారుడు కొట్టుకుపోయాడు. అయితే అదృష్టవశాత్తు కొందరు స్థానికులు వాగు చివర్లో అతన్ని కాపాడగలిగారు. లోయర్ మానేరు డ్యాం దగ్గర పూజలు నిర్వహించారు తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్, శాసనసభాపతి మధుసూదనాచారి. అనంతరం నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరదల వల్ల భద్రాచలం వద్ద కూడా గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటి మట్టం 24 అడుగులకు చేరుకుంది. భద్రాచలం ఛత్తీస్గఢ్ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో ఇక్కడ గోదావరి స్వల్పంగా పెరుగుతోంది. అయితే ప్రస్తుతం తాలిపేరు నుంచి 3 గేట్లను ఎత్తి 3000 క్యూసెక్ల నీటిని గోదావరిలోనికి వదులుతున్నారు. అయితే మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పీ ద్వారా రావలసిన వరద ఈ రోజు సాయంత్రానికి కానీ రేపటి వరకు కానీ ఇక్కడికి రావచ్చునని తెలుస్తోంది. విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కుండపోత పడుతోంది. దీంతో చెరువులు నిండుకున్నాయి. జాతీయ రహదారిపైకి నీళ్లు చేరుతున్నాయి. యలమంచిల దగ్గర నేషనల్ హైవేపై పెద్ద ఎత్తున నీరు చేరింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు రైలు పట్టాలపై పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రామేశ్వరం, భువనేశ్వర్ రైలును తుని స్టేషన్లో నిలిపివేశారు. అనకాపల్లి, సామర్లకోట స్టేషన్లో మరికొన్ని రైళ్లను నిలిపివేశారు.